అందరికీ జై శ్రీరామ్. నమస్తే మిత్రులకి. ఇక్కడ దోమకొండ మండలం లింగుపల్లి గ్రామంలో నాగుంబాము వచ్చిందని ఫోన్ చేశారు. అయితే అక్కడ నాగుంబాము పట్టుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళు దాన్ని చూస్తూ అందరూ అక్కడ నిలబడి ఉన్నారు. ఎక్కడ ఉంది పాము? ఇందులో ఉందా? ఎవరు చూసారు? పడిగా తీసిందా? అంటే నాగుంబామా ఏం పాము తెలియదు అన్నట్టు. సరే సరే, ఇలా ఈ వీటి కిందకి పోయిందా? ఇక్కడ ఉందట పాము. అయితే వీళ్ళు పాముని చూసిర్రు, అదేం పాము అని తెలియదు. చూద్దాం ఇప్పుడు మనము, చూసి పట్టుకుందాం. ఇక్కడ ఉందని చెప్తున్నారు, చూద్దాం. అది ఏం పాము కూడా తెలియదు. సిద్ధు వచ్చిండ్రా, పట్టేందుకు వచ్చిండు. వచ్చిండు మోహన్ రెడ్డి వచ్చిండు. వచ్చిండు పాడుతుండు. ఫోన్ చేస్తావు, పాడుతుండా? చూడడం జరిగింది. ఫోన్లో చూసుకోవాలి. డ్రమ్ములు ఏమున్నాయి అలా? ఏమైనా ఉన్నాయా డ్రమ్ములా? క్యాబ్ తీసుకో, క్యాబ్ తీసేయాలి కదా పెట్టు. ఈ పైపులో ఉంది. శబ్దం చేస్తుంది. ఈ పైప్లో ఉంది. డబ్బా వేసుకోండి. చెప్పిన పడుతుందని చెప్పిన. ఆడు కూడా నంబర్ కనుక్కుంటే ఈయన అయ్యి అన్నది వచ్చిందట నంబర్. పట్టడం జరిగింది నాగుంబాం. డబ్బా కాడికి ఫ్యూజ్ రైట్ ఒకసారి ఫ్యూజ్ అక్కడ ఫ్యూజ్ లో పెట్టారు. అంటే ఎర్రదాన్ని వస్తాకు పక్కకు 2 లైన్లు ఉన్నాయి. పట్టి డబ్బాలు వేయడం జరిగింది. భద్రంగా దీన్ని దీంట్లో ఆట ఆడుతుంది, వెళ్ళిపోవాలని చూస్తుంది. ఇది తెలుసు కదమ్మా, పరిగెత్తిస్తే నాగుంబామని తెలుసు. ఇది అరుస్తే చనిపోతామని తెలుసు. మన దగ్గర కొంచెం పక్కకు, మన దగ్గర కొంచెం దగ్గర, మన తెలంగాణలో 18 రకాల పాములు ఉన్నాయమ్మా. 18 రకాల పాములు చాలా మంది చాలా రకాలు చెప్తుంటారు. ఈ సినిమాలు చేయబట్టి కూడా చాలా పుకాలు ఉన్నాయి పాముల మీద. అసలు విషయం ఏంటంటే ఈ 18 రకాల పాములలో 3కే విషయం ఉంటుంది. ఒకటి నాగుంబాం, ఒకటి చెడుగు. చెడుగు అంటే కట్ల పాము. ఈ చెడుగుల్లో 4 రకాలు ఉంటాయి. మళ్ళీ ఈ 4 రకాల విషయాలు ఉంటాయి. ఓన్లీ ఒక్కదానికే విషయం ఉంటుంది. ఎట్లా అంటే ఎంటికల కలర్ నల్లగా ఉంటుంది, తెల్ల గీతలు ఉంటాయి. ఎక్దమ్ బ్లాక్ ఉండి తెల్ల గీతలు ఉంటాయి. దానికి ఒక్కదానికే విషయం ఉంటుంది. దాని ఒక్కదానికే చెడుగులలో. ఇంకో చెడుగు ఎట్లుంటుంది అంటే గోధుమ కలర్ ఉండి తెల్ల గీతలు ఉంటాయి, దానికి ఉండదు. గోధుమ కలర్ ఉండి నల్ల గీతలు ఉంటాయి, దానికి ఉండదు. గోధుమ కలర్ తెల్ల గీతలు ఉంటాయి, నెత్తి మీద పచ్చగా ఉంటుంది, దానికి కూడా విషయం ఉండదు. అంటే అందరికి ఏంటంటే తెల్ల జడుగు, ఆ జడుగు, ఈ జడుగు విషయాలు ఉంటాయి అంటారు. కాబట్టి ఒక నల్ల జడుకే విషయం ఉంటుంది, ఇంకా దేనికి ఉండదు. తెల్ల జడుకు విషయం ఉండదు, దేనికి ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఇది 2 పెంజర అంటే చాలా మందికి మన గ్రామాలలో పెంజరకు రాక్ పైతాన్ అంటే కొండ చిలువ తేడాలో. అయితే పెంజర్ ఎట్లా ఉంటుంది అంటే
5 ఫీట్లకు ఎక్కువ పెరగదు, ఇంత లావు ఉంటుంది. ప్లస్ ఏంటంటే దానిపైన గుర్తుపట్టాలంటే దానిపైన రూపాయి బిళ్ళల మచ్చలుండి ఒక్క మచ్చ లింక్ ఉంటుంది, మీద ఉంటుంది పక్కలకు ఉంటుంది, దానికి విషయం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే రాక్ పైతాన్ అంటారు, కొండ చిల్వ. ఆ కొండ చిల్వ ఎట్లా డబ్బల్ ఉంటుంది, గుండ్రగా మచ్చలు ఉంటాయి. అది ఏం చేస్తే లావు ఉంటుంది, పొడుగు ఉంటుంది, కొడితే సావది గొడ్డలతో నరకాలు అంటారు చూడు, అది రాక్ పైతాన్. అది కరిస్తే విషం ఎక్కది, మనిషి చనిపోడు. కానీ అది ఏం చేస్తారంటే ఇట్లా పంట పొలాలకు ఎటన్నా పోయినప్పుడు మేక పిల్లలు కానీ కుందేళ్ళని కానీ అది పట్టుకొని చుట్టి దాన్ని ఊపిరాడకుండా చేసి చచ్చిపోయిన తర్వాత మింగుతుంది. అది కొండ చిల్వ. అది ఈ 3 రకాల పాములకే విషయాలు ఉంటాయి. ఇంకోటి ఏమంటారు అంటే రక్త పెంజరన్న ఒకటే. రక్త పెంజర ఎందుకు పేరు వచ్చిందంటే పెంజర అది శాండ్ బో అంటారు, గొట్టిగా అంటారు. అది అది అంత ఏముండదు, పాతి పెట్టుడు కూడా ఉండదు. కానీ కొంచెం ఎలర్జీ టైప్ వచ్చి తోలు ఊసిపోతుంది అంతే తప్ప మంచి రావడు, పాతి పెట్టకున్నా ఏం కాదు. అయితే ఈ ఇంకో కొన్ని ఏమంటారు చెట్టిరిక పాము విషయం ఉంటుంది, అస్సలే ఉండదు చెట్టిరిక పాము. నన్ను మస్తు సార్లు కరిచింది, ఈ గొట్టిగాడు కరిచింది, ఈ తెల్ల చెడుగులు కూడా కరిచినాయి. జగంపల్లిలో కరిపించుకొని చూపించింది నేను, అంటే మందికి తెలవాలని, విషం ఉండదని. ఒక నల్ల జడుగు, నాగుపాము, పెంజర, 3కే విషయం అంటారు. ఈ 3 విషయంలలో 2 రకాల విషయాలు ఉంటాయి. దీన్ని వెనం అంటారు ఇంగ్లీష్లో. 2 రకాలు ఏంటంటే ఈ నాగుపాముకు నల్ల జడుకు న్యూరోటాక్సిస్ వెనం అంటారు పేరు దాన్ని. అదేం పని చేస్తుంది అంటే దగ్గర అదేం పని చేస్తుంది ఈ న్యూరోటాక్సిస్ వెనం పని ఏంటి అంటే ఇది పాము కరిచినప్పుడు ఈ విషం అనేది రక్తంలోకి పోయిన తర్వాత అది రక్తం నుంచి గుండెకి వచ్చిన తర్వాత గుండె నుండి మళ్ళా రక్తం బాడీలోకి వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఏమవుతుంది అంటే రక్తం అంతా నరాలలో గడ్డగట్టి చనిపోతుంది. ఇది కరిచిన చెడు కరిచిన. ఇక పెంజర కలిస్తే ఏం చేస్తా అంటే పెంజర కరిచిన తర్వాత దాంట్లో ఎమోటాక్సిస్ వెనమంటారు దాని పేరు. ఆ పెంజర కలిస్తే మన రక్తం నరాలలో ఉండే రక్తం టిష్యూని పలచబడగొట్టి ఈ రక్తాన్ని ఎక్కడెక్కడ ఉంచుంటే నరాలు పలతగొట్టి నరాలు బ్లడ్ లీక్ అయిపోతుంది, ముక్కుల నుంచి కళ్ళ నుంచి చెవుల నుంచి బాగా షేప్ అయిన తర్వాత రక్తం బయటకు వస్తుంది. అందులో నుంచే రక్త పెంజర అంటారు. పెంజర అనేది ఒకటే, దానికి వేరే రక్త పెంజర మామూలు పెంజర అనేది ఉండదు. దాని రక్తం బయటకు పంపిస్తుంది కాబట్టి రక్త పెంజర అంటారు. ఇంకా వేరే పాములకు దేనికి విషాలు ఉంటాయి, తాడ్జేరి ఉంటుంది, రైతులకు మంచి మిత్రుడు, ఎలుకలను చంపి రైతులను సేవ్ చేస్తుంది. మనకు తెలియక అన్నిటిని చంపుతాం. ఇంకోటి ఏంటంటే ఈ పాములు 3 ఏ పాము కట్టినా సీదా హాస్పిటల్కి పోవాలి. గవర్నమెంట్ కామారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంజక్షన్ ఇస్తారు, జీవదాన హాస్పిటల్ ఇస్తారు, తెల్లారెడ్డిపేట దగ్గర ఇస్తారు, ఇక్కడికే పోవాలి. ఇది గడిచిన తర్వాత భయపడవలసిన అవసరం లేదు. మంచి చనిపోడు వెంటనే గంటన్నర టైం ఉంటుంది. ఆ లోపల ఇంజక్షన్ వేయించుకుంటే మంచి కవర్ అయిపోతుంది. గడిచిన తర్వాత కళ్ళు చీకటి అయితే, నాలుకే దొడ్డు అవుతుంది, నిద్ర వస్తుంటుంది, మత్తు వస్తుంటుంది, చాలా మత్తు ఇది. కాబట్టి అడుకో ఇదంతా అయిన తర్వాత ఇది వేసిన తర్వాత ఒక ఇంజక్షన్ వేయించుకుంటే కవర్ అయిపోతుంది, ప్రాబ్లం లేదు. అయితే డాక్టర్ దగ్గరకు పోతే ఏం పాము కరిచిందని అడుగుతారు. ఎందుకు అడుగుతాడు తెలుసా? ఈ 2 రకాల విషయాలు ఉంటాయి దీంట్లో. దీనికి చెడుగుకు ఒక రకం ఉంటుంది, పెంజర్కి ఇంకో రకం ఉంటుంది, ఎమోటాక్సిస్ న్యూరోటాక్సిస్. దానికి విరుగుడు ఇంజక్షన్ ఇవ్వాలి. ఈ విరుగుడు ఇంజక్షన్ కూడా పాము విషంతో తయారవుతుంది. నాగుంబాం విరుగుడుకు నాగుంబాం విషంతో తయారవుతుంది, పెంజర విషయం విరుగుడుకు పెంజర విషయంతో తయారవుతుంది. ఖచ్చితంగా అడుగుతారు. జీవనాల్లో అయితే పాములై బొమ్మలు ఉంటాయి, అడుగుతాడు దాంట్లో. కాబట్టి పర్యావరణంలో మనం ఎట్లా జీవిస్తున్నాం, వీటికి కూడా జీవించే అధికారం ఉన్నది, వీటిని కూడా జీవించనియాలి. ఒక విషయం చెప్పాలన్నా, పాములకు చాలా మంది భయపడతారమ్మా. పాములకు చాలా మంది భయపడతారు. నేను చెప్పేది ఏంటంటే మన బుద్ధి తెలిసిన నుంచి మన లింగుపల్లి గ్రామంలో అనుకోండి, పాములు కరిస్తే ఎంతమంది చనిపోయారు, మనుషులు చంపేస్తే ఎంతమంది చనిపోయారు. పాములు కలిసి చనిపోయిన వాళ్ళు 1-2 ఉంటారు మనకు తెలిసినప్పుడు. మనుషులు చంపేస్తే బాగా మందు తాగి యాక్సిడెంట్లు అయ్యి కావాలని సాగుకొని తెచ్చుకున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే మనిషి కన్నా పాము డేంజరా, పాము కన్నా మనిషి డేంజర్. ఇప్పుడు చూసిరమ్మా, ఈ పాములు వచ్చినప్పుడు పడిగ తీసి బుస్ బుస్ అంటుంది. ఎందుకంటే నేనున్నా, నా దగ్గర రాకు అని అది చెప్తుంది. అంటే అది సింబల్ ఇస్తుంది. మన ఉన్నప్పుడు అది మనం దగ్గర పోగానే దానికి కదిలిగానే శబ్దం చేస్తుంది బుస్సు అని. అంటే మనకు అది చెప్తుంది, నేను ఉన్నా, నా దగ్గర రాకు
అని. అదే మనిషి చెప్తాడా? నిన్నేమన్నా చేయాలనుకున్నాడు అనుకో, మంచిగా స్నేహం చేస్తాడు, తాగిపిస్తాడు, వెన్నుపోటు పోస్తాడు, వెనక నుంచి చంపేస్తాడు. అంటే మనుషులే చాలా డేంజర్. పర్యావరణంలో వీటిని కూడా రక్షించాలి, వీటిని కూడా కాపాడాలి. అందుగురించే నేను ఎక్కడ పోయినా వీటిని పట్టి వదిలేస్తున్నా. దీంతో భాగంగా పర్యావరణం ఒకటే అంటే పాములతోటి కాదు, ఇంకోటి ఈ రోజులలో ఒక చిన్న విషయం చెప్పి బంద్ చేస్తా, అది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ రోజులలో ఇప్పుడు డాక్టర్లు ఏమని చెప్తున్నారు, టీవీలలో చెప్తున్నారు 87% ఇంకొక 10 ఏళ్ళలో 87% మందికి క్యాన్సర్లు వస్తాయి. క్యాన్సర్లు ఎందుకు వస్తాయి? పర్యావరణం నాశనం చేస్తున్నాం మనం. ఇప్పుడు మనం తినే తిండి ఏదైతుందో ఎండిని కొట్టుకుంటాం, మందు తిండి తింటున్నాం, మనకు శక్తి లేదు. మెయిన్ క్యాన్సర్ ఎట్లా వస్తుందంటే, ఒకప్పుడు ఉదాహరణ చెప్తా, ఒకప్పుడు మనము చిన్నగా ఉన్నప్పుడు ఏదన్నా దావత్ అయితే, పెళ్లిళ్ళు అయితే కూకుండా పెట్టి ఇస్తారాకులు వేసి భోజనాలు పెట్టేవాళ్ళు, మొత్తం ఇస్తారాకు, లేకపోతే అరిటాకులలో. అది ఎంత పవిత్రంగా ఉంటుండే, బాగుంటుండే. సరే వడ్డించుడు కష్టమవుతుంది, కూకొని తినుడు కష్టమవుతుంది అంటే, మనుషులు కూకొని తినలేక ఎందుకు పోతున్నారు అంటే పని చేస్తలేదు, సుఖానికి అలవాటు పడిపోతున్నారు. కూకుంటే కాళ్ళు వస్తున్నాయి అంతసేపు తినడానికి. దీని ద్వారా ఏమైంది, బఫ్ సిస్టమ్ అని ప్లేట్లలో పెట్టుకొని తినడం. అప్పటి వరకు బాగానే ఉంది, స్టీల్ ప్లేట్లలో పెట్టుకొని తింటున్నాం, ఓకే, ప్రాబ్లం లేదు. దాని తర్వాత వచ్చిన సిస్టమ్ దరిద్రమైన సిస్టమ్ క్యాన్సర్కి సంబంధించింది. పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ గ్లాస్. ఈ పేపర్ ప్లేట్ మీద పేపర్ నానకుండా ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటుంది. ఆ కవరు వేడి అన్నం వేసినప్పుడు అది మెత్తగా అవుతుంది, మెత్తగా అన్నంలో కలిసిపోతుంది దాంట్లో కెమికల్స్ మొత్తం. ఈ గ్లాసులలో, ప్లాస్టిక్ గ్లాసులలో కూడా మనం నీళ్లు తాగినా ఆ కెమికల్ అనేది కలిసిపోతుంది. దాని ద్వారా క్యాన్సర్లు ఎక్కువ వస్తాయి. సాధ్యమైనంత మటుకు మనకు వీలైనంత మటుకు ఈ పేపర్ ప్లేట్లలో తినకుండా చూడడం బెటర్. మన ఫంక్షన్లో అయినా, మన సంఘాలు, కుల సంఘాలు ఉంటాయి, పేపర్ ప్లేట్ తీసేసి స్టీల్ ప్లేట్ తెచ్చుకోవాలి. స్టీల్ ప్లేట్ తెచ్చుకొని తినాలంటే కడగాలి, కైకిలోలు కావాలి అని ఆలోచిస్తున్నారు. కానీ మన పేపర్ ప్లేట్లకు ఎంత ఖర్చు వస్తుంది, దానికన్నా డబల్ వస్తుంది. కైకిలోలు బతుకుతారు కదా, మనూరోళ్ళు బతుకుతారు. ప్లేట్లు మంచిగా సర్ఫ్ చేసి గడిపించుకుంటే మనూరోళ్ళు బతుకుతారు, మనకు మంచిగా ఎప్పటికి ఉంటాయి మనకు. అది ఉండే, అది కడుగుడు ఎందుకు అని మరీ లేజీగా పేపర్ ప్లేట్లు తీసుకొని తీసి పడేస్తారు. పడేసిన తర్వాత అది ప్లాస్టికే కదా, అది ఎక్కడ పోతుంది? అది కాలిసినా ప్లాస్టికే ఉంటుంది, పేపర్ కాలిపోతే ప్లాస్టికే ఉంటుంది. అది భూమిలోకి పోయిన తర్వాత భూమిలో కరగదు, భూమికి కూడా ఖరాబ్ అవుతుంది. అట్లాంటి కొన్ని విషయాలు మనకు సాధ్యమైనంత మటుకు. ఇప్పుడు ఇంట్లో ఉన్నాం, చుట్టాలు వస్తారు, ఒక 4-5 ప్లేట్లు పెట్టుకోవాలి, పేపర్ ప్లేట్లు వాడొద్దు. మన ఆరోగ్యం మంచిది కదా, అట్లనే చేయాలి. అట్లనే పర్యావరణాన్ని కాపాడుకోవాలి, పాములను కూడా రక్షించాలి. ఇంతకుముందు కూడా లింగపల్లిలో ఒక నాగుంబాంబు పట్టుకుపోయిన కార్యక్రమంలో నేను అట్లా పాములు, నాగుంబాంబులు, విషపాములు వస్తే చెప్పండి, ఏ రాత్రి అయినా సరే వచ్చి పట్టుకపోతా, రూపాయి అడిగేది లేదు, రూపాయి తీసుకునేది, సెల్ఫ్లెస్ సర్వీస్ చేస్తా. సరే, జంగంపల్లి. నా పేరు మోహన్ రెడ్డి.